నేను మీ అఖిల. ఈ రోజు మరో ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చేసా. సాధారణంగా దైవ సందర్శనం, విహారయాత్ర వేరువేరుగా చేయాల్సి ఉంటుంది. కానీ దైవ దర్శనం, విహారయాత్ర ఒకటిగా మారితే అది మరేదో కాదు, మన హైదరాబాద్కి వన్నె తెచ్చిన మరో అద్భుత కట్టడం బిర్లా మందిర్. ఈ మందిరాలు భారతదేశంలో పలు చోట్ల ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిర్ ఎంతో ఘనతకెక్కింది. బిర్లా మందిరాలు భారతదేశం అంతటా దేశంలోనే సంపన్న బిర్లా కుటుంబం నిర్మించిన హిందూ దేవాలయాల శ్రేణి. ఇవి అద్భుతమైన తెల్లని పాలరాయి నిర్మాణాలు, క్లిష్టమైన శిల్పాలు మరియు విష్ణువు వెంకటేశ్వరుడిగా, లక్ష్మీ నారాయణుడు లేదా రాధాకృష్ణుడు వంటి వివిధ దేవతలకు అంకిత భావంతో ప్రసిద్ధి చెందాయి. ఇవి సాంప్రదాయ భారతీయ విధానాన్ని ఆధునిక మెరుగులతో మిళితం చేస్తాయి. ఢిల్లీ, హైదరాబాద్ మరియు జైపూర్లలో ప్రధాన ఉదాహరణలు, సాంస్కృతిక మైలురాళ్లుగా పనిచేస్తున్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి బిర్లా మందిరం ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయం. హైదరాబాద్లో రవీంద్ర భారతి సమీపాన లకిడికాపుల్ బస్టాండ్ నుండి దగ్గరగా కల చిన్న కొండపై నిర్మించిన ఈ మందిరం హైదరాబాద్ దర్శనీయ ప్రదేశాలలో ఒకటి. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మింపబడింది. ఈ ఆలయ నిర్మాణం 1966లో మొదలై 1976 నాటికి పూర్తయింది. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సరస్సు దక్షిణ వైపు బిర్లా మందిర్ ఉంది. ఇది నౌబత్ పహడ్ జంటకొండ కలా పహడ్ పైన ఉంది. 1976లో బిర్లా కుటుంబం హైదరాబాద్లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి రాజస్థాన్ నుండి దిగుమతి చేసుకున్న తెల్లటి పాలరాయిని వినియోగించుకున్నారు. ఈ కొండ 280 అడుగుల ఎత్తు ఉంది. దాని మీద ఆలయం 13 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. రామకృష్ణ మిషన్కు చెందిన స్వామి రంగనాథనంద చేత ఈ నిర్మాణం పూర్తయ్యేందుకు దాదాపు 1 దశాబ్దం పట్టింది. సిమెంటు, ఇనుము వాడకుండానే దాదాపుగా 2000 టన్నుల తెల్లని పాలరాతిని ముడి సరుకుగా చేసుకొని అప్పట్లోనే ఎంతో వ్యయ ప్రయాసలు ఓర్చి నిర్మించారు. దీని సందర్శనమే ఆశ్చర్యం అనుకుంటే దీని నిర్మాణం మరో అద్భుతం. బిర్లా ఫౌండేషన్ భారతదేశంలోని దేవాలయాలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందింది. ఈ బిర్లా మందిర్ నిర్వహణ బిర్లా ఫౌండేషన్ చూసుకుంటోంది. ఇది వారి దైవ భక్తికి, వ్యాపార ఘనతకు నిదర్శనం. బిర్లా మందిర్ ఆవరణలో విష్ణుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో విష్ణు దేవాలయంలో కొలువయ్యాడు. త్యాగరాజు, అన్నమయ్య, రామదాసుల కీర్తనలు ఉదయం ఒక నీలి ఆకాశం నేపథ్యంలో ప్రతిధ్వనిస్తుంది. ఈ దేవాలయంలో ఉత్కల్ దక్షిణ భారత శిల్పి శైలిని కలిగి ఉంటుంది. రాజగోపురం సౌత్ ఇండియన్ వాస్తుశిల్పి శైలిని సూచిస్తుంది. జగదానంద వైమానం అని పిలువబడే ప్రధాన మందిరం మీద టవర్ ఓరియా శైలిని సూచిస్తుంది. ఈ ఆలయంలో రామాయణం, మహాభారతం వంటి గొప్ప పురాణాలను చిత్రీకరించి వివరంగా చెక్కిన పాలరాయి చిత్రాలున్నాయి. 42 అడుగుల ఎత్తైన గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి తిరుమలలోని దేవుడి వలె ఆకట్టుకునే ప్రతిరూపం. ఈ దేవతామూర్తి 11 అడుగుల పొడవైన గ్రానైట్తో చేయబడింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు పద్మావతి అమ్మవారు, ఆండాల్ అమ్మవార్లను కూడా సాంప్రదాయబద్ధంగా ప్రత్యేకమైన దేవాలయాలలో పూజిస్తారు. బిర్లా మందిర్ ఆవరణలో బుద్ధుడి విగ్రహం కూడా ఆలయం ఉంది. అలాగే బ్రహ్మ, విష్ణువు, వినాయకుడు, దుర్గామాత, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, హనుమంతుడు, సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు వైకుంఠ ధామంలో మందిరానికి ఇరువైపులా ద్వారపాలకులు, జయ, విజయులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాయంకాలం వేళల్లో బిర్లా మందిర్ ప్రశాంతంగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది. పర్యాటకులకు బిర్లా మందిర్ చూడకుండా హైదరాబాదు పర్యటన పూర్తి కాదు. మంత్రముగ్ధమైన బిర్లా మందిర్ యాత్ర అద్భుతమైన నిర్మాణం, పనితనానికి గుర్తుగా విహారం, దైవ దర్శనం మిళితమైన ఒక అద్భుతమైన పర్యటన, ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఆలయం పనివేళలు రోజు ఉదయం 7 గంటల నుండి 12 గంటలు, సాయంత్రం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. బిర్లా మందిర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బస్సుల ద్వారా బాగా అనుసంధానించబడింది. హైదరాబాద్లో రవీంద్ర భారతి సమీపాన లకిడికాపుల్ బస్టాండ్ నుండి ఇక్కడికి సులువుగా చేరుకోవచ్చు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించేద్దాం. మరి తిరిగి మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఇంకా ఏదైనా మీకు నచ్చిన పర్యాటక ప్రదేశం ఉంటే మాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. G7 లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై గైస్.